అంటే ఎంఎస్ఎంఈ కింద షాప్ ఏదైనా పెట్టుకుంటా అంటే అడిగాం సార్. పొలం పనికి వెళ్తున్నామ్మా? అదే అమ్మా. ఇంకేంటమ్మా, ఏంటి ఎట్టున్నారు? ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా? ఇల్లు కట్టుకోమని ఆర్డర్ వచ్చింది సార్. 2018లో పూర్తయిపోయింది. డబ్బులు వచ్చిందా? డబ్బులు రాలేదా? ఇంకా ఇవ్వాల? మేము కట్టుకున్నాము. ఇప్పుడు ఎంత రాలేదు మందితో? 40,000 రావాలా? బేసిక్ గవర్నమెంట్ ఆగిపోయింది సార్, మళ్ళీ మన దాంట్లో ఇస్తా అన్నారు. మనం వచ్చినాం. ఇప్పుడు వస్తాయమ్మా ఇంటీరియర్ హౌస్ కింద కట్టారు. వ్యక్తికి రావాల్సిన 24,000 ఎలా చేస్తాను మొత్తం 35,000 డ్యూ ఉంది. గవర్నమెంట్ మారాక ఇంటీరియర్ హౌస్ పేమెంట్స్ ఈ విలేజ్లో మనకి 24 lakhs ఇంటీరియర్ హౌసింగ్. ఏది ఇంటీరియర్ హౌసింగ్ కింద 24 lakhs ఈ విలేజ్లో 24 లక్షలు. ఈ సంవత్సరం 40 కోట్లు. ఈ విలేజ్లో అయితే 24 లక్షలు, 24 lakhs. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా. 38,000 మొత్తం ఊర్దంతా ఇచ్చేయమంటాం. నేను అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ఇచ్చేసేయండి, ఉంటే చెక్ ఇచ్చేసేయండి అమ్మాయికి మాత్రం. ఊరంతా ఇచ్చేస్తాం. ఏం ప్రపోజల్ పెట్టారు? 3 lakhs లోన్ ఇస్తారు. దాంట్లో 1,05,000 సబ్సిడీ. మిగతాది పే చేయాల్సింది. టెలిఫోన్ షాప్ పెట్టుకుంటావా? నమ్మకమేనా? రిపేర్ 3 years నుంచి ఎక్స్పీరియన్స్ రిపేర్ చేస్తాను బాగా, బట్ సేల్స్ కానీ చేస్తాను. 3 years నుంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ రిపేర్ కానీ కాంబినేషన్ జరిగింది. అది కూడా చాలా వచ్చింది. దాన్ని పని చేసుకుంటే సబ్సిడీ కట్టుకుంటాం. షాప్ ఎక్కడ పెట్టుకుంటావు? ఇదైతే మనకి దారం బాగా వేస్తుంది. పల్లెటూరు అయితే ఇదిగో పల్లెటూరు అయితే కస్టమర్ తక్కువ ఉంటుంది. ఎంత దూరం ఎక్కడ నచ్చరా పెట్టండి? ఒక 2 కిలోమీటర్లు, 3 4 kilometers. 5-6 4 కిలోమీటర్లు. నువ్వేంటమ్మా, ఏం చదువుకుంటావు నువ్వు? డాక్టర్ చేయాలనా? ఏమ్మా తీసుకుంటున్నావా? ఎక్కడ? అవును, బైపీసీ చేస్తున్నావు. నీట్గా చేయాలి. ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటున్నావు? ఇప్పిస్తాం. కోచింగ్కి ఏదన్నా మనం సపోర్ట్ చేయని అడుగుతున్నాం సార్. కోచింగ్ అంటే మనం సపోర్ట్ చేస్తాం. కోచింగ్ అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. అంటే ప్రేయర్ ఎవరు చేయరా పని? తాగుతారు కదా? కొంతమంది తాగుతారు కదా? బాప్టిజం తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె రసం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యగారు అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. మీకు అలవాట్లేదు. అదే నేను చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు 2 ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం వేసరుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. స్కూల్ నిలిపేసావు. తర్వాత అమ్మంటే ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేకపోతుందని చెప్పేసి
నష్టపడి వచ్చిన వరకు తీసుకొని రావచ్చు మ్యారేజ్ అంటే ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? పెట్టుకుంటాం అయ్యగారు. సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్ కట్టే పని ఉండదు. సర్వే చేశాం సార్, సెర్చ్ చేస్తాం. ఈ విలేజ్ అంతా చేస్తారా? విలేజ్ అంతా చేశాం. ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్ ఎస్సీస్ ఉందా? ఎస్సీస్ మనకి 161 ఎలిజిబుల్ అంటే స్పేస్ ఉన్న వాళ్ళు 161 వచ్చారు సార్, వాళ్ళ బట్టి మనం చేస్తాం సార్. ఓకే, స్పేస్ లేని వాళ్ళకి ఉన్నారు ఎస్సీస్ 163 ఉన్నారు సార్. ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయగలుగుతారు? నో, ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చినప్పుడు ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విలేజ్ విజిట్ చేసి